హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరో శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం. రైతులకి వానాకాలం పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనేది డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ప్రభుత్వం. సో ముందుగా ఏ జిల్లాలో రైతులకైతే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దాంతోపాటు అందరు రైతులకు పోయినసారి లెక్కనే ఇస్తారా లేదా అనేది మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు. లేదంటే మీకైతే లాస్ట్ టైం మనకి 5,000 ఇచ్చింది, మళ్ళీ 5,000 అని అనుకోవచ్చు. సో దాని గురించి అయితే మీకైతే వీడియో అనేది పూర్తిగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో నేను తీసుకొస్తాను. అలాగే మన ఛానల్కి అయితే ఎవరైతే రైతులు చూస్తుంటారో వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా చూసుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా అంటే మనకు రైతు భరోసా కాకుండా రైతు బంధు పేరున ఉండేది. ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రైతు భరోసా పేరు మార్చింది, అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు లాస్ట్ టైం గెలిచినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇవ్వలేదు. 5,000 ఇచ్చింది. దాంతోపాటు ఈసారి కూడా అందరికీ 5,000 ఇస్తుందా, చాలామంది రైతులకైతే ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా 5,000 ఇచ్చారు, ఈసారి కూడా 5,000 ఇస్తారని. అలాంటి టెన్షన్ అయితే లేదు. ఎందుకంటే మనకి దీనికి బడ్జెట్ సమావేశంలో నిన్న జరిగే బడ్జెట్ సమావేశంలో మాట్లాడిన విషయాలు ఏంటంటే, రైతులకి మేము ఎకరానికి 15,000 ఇస్తాం, మనకి 2 పంటలు వేస్తారు కాబట్టి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఈసారి వచ్చేసి 7,500 అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తాం. కాకపోతే రైతులకి అందరు రైతులకి ఇవ్వాలా లేదా కొంతవరకు సాగు చేసే భూమి రైతులకే ఇవ్వాలనేది డౌట్ అయితే ఉందని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే మనకి ఉప మంత్రి. దానికి రియాక్షన్గా ఏంటంటే, మనకి రాష్ట్రంలో గతంలో చూసుకుంటే చాలా వరకు అయితే అన్యాయం అయితే జరిగింది. రైతులకి కాకుండా బయట బిజినెస్ చేసే వాళ్ళ భూములు అయితే ఉంటాయి కదా, వాళ్ళకే రైతు భరోసా డబ్బులు అయితే వెళ్ళడం అయితే జరిగింది అంతకుముందు రైతు బంధు పథకంతో. ఈసారి అలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడింది ఈసారి ప్రభుత్వం. ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు రైతు శాఖ మంత్రి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని కమిటీలు అయితే ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. ఆ కమిటీల ప్రకారంగా అందరు రైతులకి సర్వే అయితే చేశారు. ఎంతవరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని అందరు రైతులైతే దాదాపు 10 ఎకరాలు ఉన్న వారికి మాత్రం ఇవ్వాలని మంజూరు అయితే చేశారు. దాంతోపాటు సబ్ కమిటీ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే విధంగా చెప్పడం అయితే జరుగుతుందని బయట అయితే న్యూస్ అయితే ఉంది మనకి. ఒకవేళ మీకు ఎంతవరకు ఇస్తే బాగుంటుంది అది కూడా చెప్పండి. దాంతోపాటు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలు ఎప్పుడు జమ చేస్తారంటే, నిన్న జరిగిన మీటింగ్లో అటు నుంచి మనకి మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. రైతులకు మేము ఒకేసారి అయితే రైతు భరోసా డబ్బులు అంతకుముందు ఉన్నప్పుడు ఇచ్చాము రైతు బంధు డబ్బులు, ఈసారి వచ్చేసి మీరు ఇంత లేట్ చేస్తున్నారు ఎందుకని చాలా వరకు అయితే నెగిటివ్గా మాట్లాడడం అయితే జరిగింది. సో దానికి రియాక్షన్గా వచ్చేసి మనకి ఆగస్టు 1వ తారీఖున వచ్చేసి మనకైతే క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ రోజున వచ్చేసి వాళ్ళైతే మాట్లాడుకొని రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తారు. మనకి ఆగస్టులో వచ్చేసి ఆగస్టు ఫస్ట్ వీక్లో రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు 7,500 జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వము. సో అందరికైతే మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. మీకు ఎన్ని ఎకరాలు వేస్తే బాగుంటుంది వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే మన ఛానల్లో నేను వీడియో రూపంలో తీసుకొస్తాను. దాంతోపాటు మీకు 2 డేస్ నుంచి అయితే ఒక స్కీమ్ అయితే వచ్చింది రైతుల కోసం చెప్పాను కదా. సో ఆ స్కీమ్ వీడియో అనేది రేపు పొద్దున మన ఛానల్లో నేను అప్లోడ్ అయితే చేశాను. ఆ స్కీమ్ గురించి అయితే చాలా బెనిఫిట్ అయితే ఉన్నాయి. సో ఆ వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.